బికాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ తామర అనేది వాటర్ ద్వారా వస్తుంది అనమాట. సో దానికి ప్రాపర్ కేర్ ఏంటంటే, ఇన్ కేస్ వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని డయాగ్నోస్ చేసినప్పుడు డర్మటాలజిస్ట్ వాళ్ళ క్లోతింగ్స్ అన్ని కూడా సపరేట్గా వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా యాంటీఫంగల్ సోప్స్, యాంటీఫంగల్ క్రీమ్స్, టాబ్లెట్స్ వీటిని యూస్ చేస్తూ కొన్ని సార్ట్ ఆఫ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయడము. ఇఫ్ దే ఆర్ అంటే ఇచ్చింగ్ కంట్రోల్ కాకపోతే కొంతమంది అడుగుతుంటారు, చేపలు తినచ్చా, లేకపోతే చికెన్ తినచ్చా, వంకాయ తినచ్చా. అటువంటి వాటి వల్ల వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళు పర్సనల్గా ఎక్కువగా అవుతుంది దురదలు అన్నప్పుడు వాటిని అవాయిడ్ చేయడం బెటరు. అండ్ ఈ పర్టికులర్ అన్నీ పాటిస్తూ అంటే టాయిలెటరీస్ సపరేట్గా పెట్టుకోవడము, స్విమ్మింగ్ పూల్స్, కామన్ పూల్స్, కోనేర్లు, పబ్లిక్ టాయిలెట్స్ను వాటిని అవాయిడ్ చేయడము, ప్రాపర్గా బట్టలు బాగా ఆరిపోయేటట్లుగా ఈజీగా ఆరేటివి, లూజ్గా ఉన్నటివి, వదులుగా ఉండేటివే కాకుండా థిన్గా ఉన్నటివి వేసుకోవడము. అంతేకాకుండా ప్రాపర్గా మెడిసిన్ యూస్ చేయడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని కొంతలో కొంతన్నా మనము ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ అదర్వైజ్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.